మా గోవర్ధన్ చెప్పడం కొంచెం ఆలస్యమైనా మా ఇంటి ఆడపడుచు వెలుగుని ఆర్పేసేవారు కదరా. రెడ్డి గారు, ఈ వెధవను చంపటం అంటే ఆల్రెడీ చచ్చిన పావును చంపటమే. వదిలేండి. ఆ పోలీసులను అరెస్ట్ చేయండి. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు? కాకి యూనిఫామ్ వేసుకుని డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావా? రెడ్డి గారు, టైంకి ఫోన్ చేసి ఒక వ్యక్తి ఎన్కౌంటర్ కాకుండా కాపాడారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరొచ్చారు కాబట్టి మీకు కూడా థ్యాంక్స్. ఈరోజు కోర్టు టైం అయిపోయింది. నేను జడ్జి గారితో మాట్లాడి ఇతని కేసు వాయిదా వేయిస్తాను. సంతోష్ సార్, సూర్యనారాయణ ఫుల్ సెక్యూరిటీతో సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళండి. అలాగే సార్. ఇతన్ని స్టేషన్కి తీసుకెళ్ళండి. ఓకే సార్. పద. ఓకే రెడ్డి గారు, మిమ్మల్ని నేను తర్వాత కలుస్తాను. అలాగే ఏసీపీ గారు. గోవర్ధన్, నీ మూలంగా సూర్యనారాయణ ప్రాణాలు కాపాడగలిగాం. నాకు తెలిసి సూర్యనారాయణ దేవుళ్ళంటోడు జగ్గప్ప. అసలు జైల్లో ఉండాల్సినోడు కాదు. చాలా చాలా మంచోడు. జైల్లో ఖైదీలందరికీ చదువు చెప్పేవాడు. మేమేదైనా బాధల్లో ఉంటే తన మంచి మాటలతో ఓదార్చేవాడు. అంత మంచి మనిషి మన రెడ్డమ్మకు భర్త అయినందుకు మనమంతా చాలా గర్వపడాలి జగ్గప్ప. ఏం గొడవలున్నాయి ఏమో కానీ
కన్నబిడ్డ దగ్గరకొచ్చినా కన్నెత్తి చూడలేదు. తల్లి బిడ్డ ఇద్దరు కావాలని కోరాడు. ఈ రోజుల్లో భార్యను అంతగా ప్రేమించేవాడు ఎవరుంటారు జగప్ప? అలేఖ్య చాలా మంచిది బాబాయ్. అలేఖ్యం ఇన్నర్ లోపల లోపల మనసు నాకొక్కడికే తెలుసు బాబాయ్. మనం సూర్యనారాయణ ప్రాణాలు కాపాడినందుకు, మన రెడ్డమ్మ బుట్టు చెరిగిపోకుండా ఆపినందుకు నాకు చాలా ఆనందంగా ఉండదు జగప్ప. సూర్యాస్తమయం అవ్వకుండానే సూర్యుడు ఆకాశంలో మాయం అయ్యాడు. అక్కడ సూర్య కూడా ఈ పాటికి మాయం అయ్యే ఉంటాడు. ఇంకా ఏఎస్ఐ మెసేజ్ పంపలేదు. సూర్య చనిపోయిన తర్వాత మెసేజ్ పంపుతానని చెప్పాడు. ఇంకా ఏం పంపలేదేంటి? ఏఎస్ఐ తొందరగా మెసేజ్ పంపు. నీ మెసేజ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. తొందరగా పంపు. అసలు ఏమై ఉంటుంది? ఇంకా మెసేజ్ పంపలేదేంటి? మెసేజ్ వచ్చింది. Shit! ఇప్పుడే పడిపోవాలా? Come on, come on! Operation fail, madam.
అమ్మ ఐశ్వర్య, నువ్వు అశ్వని మంచి కోరి ఈ యాగం చేయించావు. కానీ దేవుడు అశ్వని మంచితో పాటు అందరి మంచి కోరి ఇదిగో ఈ వర్షం కురిపించాడు. యాగం చేస్తే వర్షం తప్పకుండా పడుతుందని వేదాలు చెప్పిన మాటను ఇదిగో ఈ దేవుడు నిజం చేశాడు. ఇలాంటి మహోన్నత యాగం చేసి ప్రకృతిని పరవశింపజేసినందుకు మేమెంతో సంతోషిస్తున్నామమ్మా. యాగంలో గరిటె పడిపోయినప్పుడు నీ చీర అంచు కుందులతో అంటుకున్నప్పుడు మేమెంతో భయపడ్డాం. కానీ ఇదిగో ఈ స్వామి ఏ విఘ్నాలు రాకుండా కాపాడాడు. ఈ యాగం పూర్తయినట్లేనమ్మా. అమ్మ ఐశ్వర్య, ఇక్కడ ధర్మం ఉంది. అవునమ్మా, ధర్మమే గెలిచింది. వస్తామమ్మా. ఎవరు బాబాయ్? ఎవరు బాబాయ్ నా చావును కోరుకుంది? ఎవరు? నేను ఏం చేశాను? నన్ను ఏకంగా ఎన్కౌంటర్ చేయాలని చూశారు బాబాయ్. ఎవరు బాబాయ్? ఈ పని చేసింది ఎవరు బాబాయ్? నీ చావుని వాళ్ళు కోరుకున్నారంటే వాళ్ళు అమాయకులైన అయి ఉండాలి, నిన్ను అపార్థం చేసుకునైనా ఉండాలి. ఆ ఏసైని చూస్తుంటే నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. నిన్ను అడ్డం పెట్టుకుని ఆ ఏఎస్ఐ ఏదో అవినీతికి పాల్పడతాడనుకున్నాను, కానీ ఏకంగా ఎన్కౌంటర్కే ప్లాన్ చేస్తాడని నేను ఊహించుకోలేకపోయానురా. లేకపోతే నేను ముందుగానే జాగ్రత్త పడేవాణ్ణి. అసలు నాకేం అర్థం కావట్లేదు బాబాయ్. నేను వీరేంద్ర మర్డర్ కేసులో జైల్లో ఉన్నాను. పోనీ వాళ్ళ తరపున ఎవరైనా చేశారేమో అనుకుంటే వీరేంద్రకి తమ్ముడు తప్ప ఎవరూ లేరు. వాడు కూడా మా బామ్మద్దే. వాడు మంచి మనిషిగా మారిపోయాడు, మా మనిషి అయిపోయాడు. పోనీ నా పొగరుపోతు భార్య ఏమైనా ఇలా చేయించిందా అని అనుకుందామంటే ఛాన్సే లేదు. ఆవిడ గారికి డెడ్ లైన్స్ పెట్టడం తెలుసు, కానీ ఇలా ఒకరి డెత్ను కోరుకోదు. అసలు ఎవరు చేయించుంటారు ఈ పనిని ఎంత ఆలోచించినా నా ఊహకు అందటం లేదు బాబాయ్. నాకు బెయిల్ వస్తుందని ఎంతో సంతోషించాను బాబాయ్. బెయిల్ రాగానే డైరెక్ట్గా నా భార్య దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా తనని కన్విన్స్ చేసి తనని, నా కొడుకుని మా ఇంటికి తీసుకెళ్దామని కలలు కన్నాను బాబాయ్. నా కలలన్నీ ఆవిరైపోయాయి బాబాయ్. ఒరే సూర్య, నువ్వేం బాధపడకు. ఆ ఏఎస్ఐని, పోలీసుల్ని లాల్కోట పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఇంట్రాగేషన్ చేస్తుంది పవర్ఫుల్ ఆఫీసర్. నిజం కక్కే వరకు వాళ్ళకి నరకం చూపిస్తాడు. ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో త్వరలోనే తెలిసిపోతుంది.
ఐశ్వర్య సంతోష్ గడి పెళ్ళం జగ్గప్ప. మన రెడ్డమ్మని చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ మన రెడ్డమ్మ బొట్టు తుడిచేయాలని చూసినది. అసలు ఆవిడ మనసులో ఏమనుకుంటా ఉందో ఏమో. ఆ రెడ్డి గారు చెప్పండి. వాట్ హ్యాపెండ్? ఆ ఐశ్వర్యని అరెస్ట్ చేయడానికి బయలుదేరారా లేదా? ఎంతలా ఇంట్రాగేట్ చేస్తున్నా సుబ్రహ్మణ్యం తన ఊరిప్పి ఐశ్వర్య పేరు చెప్పడం లేదు రెడ్డి గారు. అతనితో చెప్పించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. అతని స్టేట్మెంట్ రికార్డ్ అవగానే ఐశ్వర్యని అరెస్ట్ చేస్తాం. లుక్, దిస్ ఈజ్ మై పర్సనల్ ఇష్యూ. At any cost, try to extract the truth from him by subjecting any kind of torture. I want to know the reason behind the grudge. ఓకే రెడ్డి గారు. నిన్నే నేను చెప్పను, నాకు తెలియదు, చెప్పరా నాకు తెలియదు, చెప్పు నాకు తెలియదు, చెప్పరా నాకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియదు. చెప్పాడా? లేదు సార్. రెడ్డి గారు ఫోన్ చేశారు. రెడ్డి గారు ఫోన్ చేయటం అంటే మామూలు విషయం కాదు. అనవసరంగా వాళ్ళతో పెట్టుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోకు. చెప్పు, ఐశ్వర్య కదా ఈ పని చేయించింది? కాదు, 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 చెప్పు. కాదు, ఐశ్వర్యే. కాదు, కాదు. మరెవరో? నేను చెప్పను, చెప్పరా? నేను చెప్పను, నేను చెప్పను, నేను చెప్పను. నువ్వొక్క మాట చెప్పు జగదీశ్వర్ రెడ్డి. నేనే ఐశ్వర్య మొగుడిని ఎత్తుకొచ్చి మన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చి మన రెడ్డమ్మ బొట్టు తీయాలనుకున్న ఐశ్వర్య బొట్టు తీసేస్తాను. నాగిరెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. ఆవేశంలో రెడ్డమ్మ మీద ఉన్న అభిమానంతో పొరపాటుగా మాట్లాడుతున్నావు. ఒక ఆడపిల్ల పసుపు కుంకుమలు తీయాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు. రెడ్డమ్మ సూర్య మీద ఎంత కోపంగా ఉందో అంతకన్నా ఎక్కువగా ఐశ్వర్య అతన్ని ద్వేషిస్తోంది. ఎంతో ఆత్మీయంగా ఉండే ఐశ్వర్య రెడ్డమ్మ బిడ్డ మీద, రెడ్డమ్మ భర్త మీద ఎందుకు ఇలా పగ సాధిస్తోందో అర్థం కావడం లేదు. నాగిరెడ్డి, మీరంతా ఇక్కడే ఉండండి, నేనిప్పుడే వస్తాను.
ఎవరు కావాలండి? రేయ్, తప్పుకోరా. మా రెడ్డమ్మ భర్తను ఎందుకు చంపాలనుకున్నారు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు?